రోజు ఉందని సంగతి మీ అందరికీ తెలుసు. 9 గంటలకి కమిటీ హాల్ 1 ప్రారంభం అవుతుంది. 9 గంటలకే మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది. కనుక సభ్యులందరూ కూడా విడతలుగా వెళ్ళి మీరు ఎవరికి ఓటు వేయాలన్నది తెలుసు కాబట్టి ఇన్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 గంటల ముందే మీరు ఓటింగ్ వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా గమనించవలసిన కోరుతున్నానండి. అది విప్పులు చెప్పండి సార్. 16 మంది విప్పులు ఉన్నారు కదా. ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి? ఇది సబ్జెక్ట్ రాలేదు ఫస్ట్ క్వశ్చన్కి, అంచేత సమాధానం చెప్పినట్లుగా భావించవలసిన కోరుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 72 అండి. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. క్వశ్చన్ నెంబర్ తేడా ఉన్నది సార్. క్వశ్చన్ నెంబర్ చెప్పగలరు సార్? 191. నమస్కారం అధ్యక్ష. ఎన్ఆర్జీఎస్ అవును. మొదటి ప్రశ్నకి లేదండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం. ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనంలో ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల వేతన ఉపాధిని కల్పిస్తున్నాం. రెండో ప్రశ్నకి అవునండి, కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది. చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారం పథకం కింద 266 పనులు అనుమతించబడతాయి. అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడింది. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, ఎన్ఆర్ఈజిఎస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం, డిమాండ్ చేసిన వేతనదారులకి 15 రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం, 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం, వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి, క్లస్టర్ స్థాయిలో అంకిత భావం గల సిబ్బంది ఉన్నారు. చట్టం యొక్క అర్హతల అవగాహన కల్పించడానికి కనీసం నెలకొకసారి రోజ్గార్ దివస్ని నిర్వహించడం, వాల్ రైటింగ్స్, అవగాహన ప్రచారాలు, ర్యాలీలు మొదలైనవి కూడా ఈ విషయాంశంపై నిర్వహించబడ్డాయి.